ఈ బాబా రామ్‌దేవ్ కి సుప్రీం కోర్ట్‌కి మధ్య ఏం నడుస్తోంది? ఎందుకు ఇట్లా సుప్రీం కోర్ట్ అస్సలు శాంతించట్లేదు? ఎంతో మంది ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. బాబా రామ్‌దేవ్‌నే ఎందుకు ఇంతగా సుప్రీం కోర్ట్ పట్టి పీడిస్తోంది? ఆ జడ్జిల్లో ఒక వ్యక్తి వేరే మతానికి సంబంధించి ఉండడం వల్ల ఇట్లా జరుగుతోందా? ఇట్లా రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఒకసారి దాని గురించి క్లియర్‌గా మాట్లాడదాం అనేసి ఈ వీడియో చేస్తున్నా. సో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో డెఫినెట్లీ ఈ వీడియోని తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, కుదిరితే వాట్సాప్లో స్టేటస్ పెట్టండి, చాలా మంది చూస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బాబా రామ్దేవ్ లీగల్గా సుప్రీంకోర్టులో కన్సిడర్ చేస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి తప్పు ఏంటి అని సుప్రీంకోర్టు అంటుందంటే, కొరోనిల్ అని ఒక మెడిసిన్ పట్టుకొచ్చాడు ఆయన, ఆయుర్వేదిక్ మెడిసిన్. దాన్ని ఏమంటాడంటే అప్పట్లో కోవిడ్ టైంలో, ఇది కోవిడ్కి మందు, ఇది కోవిడ్ని మీకు నివారిస్తుంది, వ్యాక్సిన్ లేదు, బొంగ లేదు, ఏం అవసరం లేదు, మీకు ఈ కొరోనిల్ వేసుకోండి, మీకు కోవిడ్ చచ్చూరుకుంటుంది అనేసి క్లెయిమ్ చేసుకున్నాడు. దాంతో పాటు విపరీతమైన యాడ్లు ఇచ్చేసాడు. పైగా ఇది కోవిడ్ ని క్యూర్ చేస్తుందని చెప్తున్నాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. క్యూర్ వేరు, ట్రీట్మెంట్ వేరు. ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్, ఒక కోవిడ్ ట్రీట్మెంట్ లోనో ఇది హెల్ప్ అవుతుంది మా టాబ్లెట్ అనట్లా. మీ కోవిడ్ ని క్యూర్ చేసేస్తుంది, అంటే కంప్లీట్ గా తీసి అవతల పడేస్తుంది అనేసి ఒక మాయా మంత్రజాలం లాగా చెప్తున్నాడు. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది, వరల్డ్ వైడ్ వచ్చిన వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ కూడా ఎక్కడ ఇది కంప్లీట్ గా క్యూర్ చేస్తుందని చెప్పలేదు, తగ్గిస్తుంది, హెల్ప్ చేస్తుంది, మీ బాడీలో ఇవి ఎంటర్ అవ్వకుండా వైరస్ చూసుకుంటుంది, ఇట్లా ఏవో వాళ్ళు చెప్తున్నారు సైంటిఫికల్ గా. కానీ ఈయన అట్లా కాకుండా ఒక ఫేక్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దాంతో పాటు మనకి మనలాంటి సామాన్యులకు పెద్దగా తెలియని డ్రగ్స్ అండ్ రెమెడీస్ యాక్ట్ అని ఇండియాలో ఒక యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం, మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, ఐ మీన్ డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, ఆ యాక్ట్ ప్రకారం ఇట్లా మంత్రగాళ్ళలాగా, ఇప్పుడు మనం టీవీలో యాడ్లు చూస్తూ ఉంటాం, ఈ టాబ్లెట్ వేసుకోగానే నాకు డయాబెటీస్ పోయింది, ఇట్లాంటి కబుర్లు చెప్తూ ఉంటారు. ఇట్లాంటి సైంటిఫికల్ గా క్లినికల్ ట్రయల్స్ అవనివి, పూర్తవనివి గురించి ఎవరైనా ఇట్లా చెప్తే దాని ప్రకారం కేసు అవుతుంది. ఇప్పుడు అదే కేసు పెట్టారు బాబా రామ్దేవ్ మీద. దీంట్లో అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అంటే మేము ఏదైనా మాన్పించేయగలం, మేము ఈ రోగాన్ని తగ్గించేయగలం అనేసి. అలోపతికి కూడా వర్తిస్తుంది. అలోపతి కానీ, ఆయుర్వేద కానీ, హోమియోపతి కానీ, నాటు వైద్యం కానీ ఎవ్వరు కూడా ఇది క్లెయిమ్ చేయడానికి లేదు ఇండియాలో. కంప్లీట్ గా మీ ట్రీట్మెంట్ లో హెల్ప్ అవుతుంది, ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని చెప్పుకోవాలి తప్ప. అండ్ నిజంగా ఒక టాబ్లెట్ యాడ్ ఎప్పుడన్నా మీరు పేపర్లో చూసారా? అట్లా ఇస్తారు ఎవరన్నా? కావాలని డబ్బుని క్లెయిమ్ చేసుకోవడం కోసం బాబా రామ్దేవ్ అంటే యోగాలో ఎక్స్పర్ట్ కావచ్చు, వరల్డ్ వైడ్ తోపు కావచ్చు, 100% అది. కానీ డబ్బు ఎప్పుడు పడిందో, బిజినెస్ మ్యాన్ గా ఎప్పుడు మారాడో మరీ వరస్ట్ గా తయారాడు ఆయన. సో ఇట్లాంటి యాడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అయితే ఇట్లాంటి యాడ్ చూసుకుని ఎంతో మంది నమ్మి విపరీతమైనటువంటి పర్చేజ్ చేసేసారు. ఈ టాబ్లెట్లు కొని, ఇన్నేసి టాబ్లెట్లు వేసుకోవాలి రోజుకి అనేసి కొనేసారు. బ్లాక్ లో కూడా కొన్నారు ఎంతో మంది. వాళ్ళందరి హెల్త్లకి ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తాడు? వాళ్ళందరి హెల్త్లు దెబ్బతిన్నాయి, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అనేసి సుప్రీంకోర్టు పిచ్చి సూర్యసేన్. దాంతో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పడింది. సో ఇంకెప్పుడు మేము ఇట్లాంటివి చెయ్యము అనేసి చెప్పి మళ్ళీ రిపీట్ చేశాడు. అందువల్ల కోర్టు ఇంకా సీరియస్ అయింది. అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, ఇవన్నీ గ్రేటే. కానీ ఇట్లా ఫాల్స్ క్లెయిములు చేయకూడదు. క్లినికల్ ట్రయల్స్ అనేవి ఉండాలి దేనికైనా. కానీ ఇక్కడ ఇంకొక తప్పు చేశాడు బాబా రామ్దేవ్. ఇట్లా ఫేక్ యాడ్లు ఇవ్వటమే కాకుండా ఆ యాడ్లో ఏమని ఇచ్చాడంటే, అల్లోపతి అని మీరు నమ్మొద్దు. అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అంటాం కదా, మనం ఇంజెక్షన్ చేయించుకుని టాబ్లెట్లు వేసుకుంటాం, డాక్టర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి, దీన్ని ఇంగ్లీష్ మెడిసిన్ అలోపతి. ఈ అలోపతిని మీరు నమ్మొద్దు. బాబా రామ్దేవ్ ఇస్తున్న పతాంజలియే నమ్మండి, కొరోనిల్లే నమ్మండి. మిగతా రోగాలకు కూడా పతాంజలియే మీకు సొల్యూషన్ ఇస్తుంది తప్ప ఈ అలోపతి ఇవ్వదు అనేసి ఒక అంశాన్ని తీసుకొచ్చాడు. దానికి కూడా ఇప్పుడు కేసు వేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొరోనిల్ రిలీజ్ టైంలో ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు, హెల్త్ మినిస్టర్, ఇంకో మినిస్టర్ హర్షవర్ధన్ ఎవరు. ఈయన పక్కన నిలబడి కొరోనిల్, నేను బాబా రామ్దేవ్ అనుకోండి, నా పక్కన మినిస్టర్, ఇక్కడ మినిస్టర్ నిలబడి కొరోనిల్ లాంచ్ చేశారు. మరి ఇట్లా మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యి లాంచ్ చేసినప్పుడు స్టేట్ లో ఉండేటువంటి హెల్త్ డిపార్ట్మెంట్స్, హెల్త్ మినిస్ట్రీస్ ఎట్లా దాని మీద సీరియస్ అవ్వగలుగుతాయి? సో అందుకని వాళ్ళు భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పటికీ కూడా బాబా రామ్దేవ్ యొక్క ఈ పతాంజలి బిజినెస్ దాదాపు 60,000 కోట్ల బిజినెస్ నడుస్తుంది అనేసి ఒక అంచనా ఉంది భారతదేశం మొత్తం మీద కూడా. ఇప్పుడు
బాబా రామ్దేవ్ వ్యక్తిని ఇందాక చెప్పినట్టు మనం యోగా గురువుగా చూడటం వేరు, బిజినెస్ మ్యాన్ గా చూడటం వేరు. యోగా గురువుగా అతనికి రెస్పెక్ట్ ఇద్దాము, ఎక్సలెంట్ యోగా చేస్తాడు, నేర్పిస్తాడు, ఎన్నో లక్షల కోట్ల మందికి నేర్పించాడు. యోగా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్, బెస్ట్ సొల్యూషన్ టు మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మీరు మెడిటేషన్ అనండి, యోగాలో క్రియలు అనండి, ఇవన్నీ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తే దాంట్లో బాబా రామ్దేవ్ తోపే. డెఫినెట్లీ అందులో మనం సపోర్ట్ చేద్దాం ఆయన్ని. కానీ బిజినెస్ మ్యాన్ గా మారి ఇట్లాంటి పనికి మాలిన పనులు చేసినప్పుడు డెఫినెట్లీ మనం ఆయన అడ్డుకోవాలి. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. దాని గురించి మీరు అసలు ఆలోచించక్కర్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆనందయ్య మెడిసిన్ ఉంది. మీకు గుర్తుంటే కోవిడ్ టైంలో ఆనందయ్య మెడిసిన్ వచ్చింది, నాటు వైద్యం అన్నారు. ఆయన ఏదో ముక్కులోనో కళ్ళలోనో ఏదో వేసాడు, నానా గొడవ జరిగింది. నిజంగా అది అంత వర్కబుల్ థింగ్ అయ్యి ఉంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు దాని గురించి? కోవిడ్ కి నిజంగా సొల్యూషన్ అయితే దాని మీద క్లినికల్ ట్రయల్స్ చేసి బయటికి తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా అదే అదే మందుగా మారేదిగా. మరి ఈ రోజు ఇప్పటి వరకు కూడా దాని గురించి మాట్లాడలేదు. అప్పట్లో ఇట్లా దాని మీద క్లినికల్ ట్రయల్స్ జరగాలి. అది మీరు అలోపతి తీసుకోండి, మీరు ఆయుర్వేదం తీసుకోండి, నాటు వైద్యం తీసుకోండి, హోమియోపతి తీసుకోండి, దేని మీద అయినా సరే క్లినికల్ ట్రయల్స్ జరగాలి. ఆ ట్రయల్స్ కూడా ఆయుర్వేదంది అలోపతితో చేయమన్నట్ల, అలోపతిది హోమియోతో చేయమన్నట్ల. హోమియో క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయాలి, దాన్ని మొత్తం చూడాలి, నిజంగా పనికొస్తుందో లేదో చెక్ చేయాలి. కరోనాలో ఉంది, ఇప్పుడు ఈయన తీసుకొచ్చాడు, లేకపోతే ఆయుర్వేదంలో ఎవరో ఏదో తీసుకొచ్చారు, దాన్ని ఆయుర్వేదంలోనే మళ్ళీ క్లినికల్ ట్రయల్స్ చేస్తుంది గవర్నమెంట్. ఆయుష్ మినిస్ట్రీ ఉంటుంది, వాళ్ళు టెస్ట్ చేయాలి. ఇవన్నీ చెయ్యకుండా కేవలం డబ్బు కోసం బాబా రామ్దేవ్ ఉన్నటువంటి ఫేమ్ ని, యోగా వల్ల వచ్చినటువంటి ఫేమ్ ని ఉపయోగించుకు ఈ రకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం వల్లే ఈ రోజు సుప్రీంకోర్టు ఆయన మీద విపరీతమైనటువంటి సీరియస్ అయింది. అంతేకాకుండా వ్యాక్సిన్స్ అక్కర్లేదు, వ్యాక్సిన్స్ ఎవరు వాడొద్దు, వ్యాక్సిన్స్ అనేవి పనికిరావు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటల్ని కన్సిడర్ చేసింది. ఆ తర్వాత కోర్టు సీరియస్ అయ్యి మీరు ముందు అసలు వచ్చి బోన్లో నిలబడి సమాధానం చెప్పండి, మీరు ఇదంతా ఎందుకు చేశారు అని. ఇంకో ఆయన ఉన్నాడు బాలకృష్ణన్ అని, ఈ పతంజలికి ఇద్దరు హెడ్స్, ఒకడు బాబా రామ్దేవ్, ఒకడు బాలకృష్ణన్. వీళ్ళిద్దరిని రమ్మంటే ఆయన వచ్చాడు. బాబా రామ్దేవ్ ఏం చెప్పాడంటే, నేను వర్చువల్ గా మీకు అప్పీర్ అవుతా, నేను రాలేను కోర్టుకి అని చెప్పాడు. అంతకంటే పెద్ద తప్పు ఏం చేశాడంటే, అసలు అక్కడ ఒళ్ళు మండింది సుప్రీంకోర్టుకి. ఏం చేశాడంటే 2 ఫేక్ ఏరోప్లేన్ టికెట్స్ పెట్టారు వాళ్ళ లాయర్. ఏమని, ఆయన ప్రస్తుతం అవైలబుల్ గా లేరు, వేరే కంట్రీలో ఉన్నారు అనేసి. నిజంగా వెళ్ళి పెట్టినా ఒక రకం ఫేక్ ఏరోప్లేన్ టికెట్స్ ఇచ్చారు. మీరు చిన్న లో లెవెల్ కోర్టుకి కూడా ఫేక్ డాక్యుమెంట్స్ ఏ రోజు కూడా ప్రొవైడ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ప్రాణం పోయినా సరే ఫేక్ డాక్యుమెంట్లు కోర్టులో ఇవ్వకూడదు. ఇచ్చావా నువ్వు తప్పు చేస్తున్నావని లా లెక్కేసుకుంటుంది, డెఫినెట్లీ నీకు బొక్క. అట్లాంటిది సుప్రీం కోర్టులో ఫేక్ ఏరోప్లేన్ టికెట్ ఇచ్చారంటే ఈయన బుర్ర పని చేయట్లేదా, ఆయన లాయర్ బుర్ర పని చేయట్లేదో మనకు తెలియదు. సో అక్కడి నుంచి ఒళ్ళు మండింది సుప్రీంకోర్టుకి. అప్పుడు సుప్రీంకోర్టు నాకు తెలిసి ఏం ఫిక్స్ అయి ఉంటారంటే, ఈ జడ్జిలు ఈ కేసుకి, అంటే ఇందాక చెప్పే కదా డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ కి ₹1 కోటి ఫైన్, 6 నెలల జైలు శిక్ష ఉంటుంది. సో ఇంత 60,000 కోట్ల టర్న్ ఓవర్ నడుపుతున్నారు బిజినెస్, వీళ్ళకి ₹1 కోటి పెద్ద మ్యాటర్ ఏంటి, 6 నెలల జైలు శిక్షలకు మ్యాటర్ ఏంటి? పైగా ఈయన మీద ఏమన్నా శిక్షలు వేస్తే ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా ఆయుర్వేదం మీద పడిపోతున్నాయి కోర్టులు అంటారు. నిజానికి ఆయుర్వేదం గొప్ప ఆయుర్వేదం, అలోపతి గొప్ప అలోపతి, హోమియోపతి గొప్ప హోమియోపతి. ఏ ఏ టైప్ ఆఫ్ దాంట్లో ఇప్పుడు ఆయుర్వేదంలో దొరకని సొల్యూషన్స్ అలోపతిలో దొరుకుతాయి, అలోపతిలో దొరకని ఆయుర్వేదంలో దొరుకుతాయి, రెండిట్లో దొరక హోమియోలో దొరుకుతాయి. ఇట్లా రకరకాలుగా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఒక్కొక్క దాని విశిష్టత, దేని గొప్పదనం దానికి ఉంటుంది. కొంతమంది సర్జరీ చేయించుకోవాలని చెప్తారు అలోపతిలో, అది వర్కౌట్ అవ్వదు. మనం చేయించుకోవాలో వద్దా ఆలోచిస్తున్న టైంలో ఎవరో హోమియో సజెస్ట్ చేస్తారు, హోమియో వాడితే అది ఆ సర్జరీ ఉన్న ప్లేస్ కూడా సెట్ అయిపోతుంది. అట్లాగే కొంతమంది సర్జరీలు చేయించుకోవాలనుకునే వాళ్ళు ఆయుర్వేదంలో కానీ యోగాలో కానీ కొన్ని క్రియలు చేయటం వల్ల వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అట్లా సర్జరీలు కూడా అవసరం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్ తీసుకోండి, క్యాటరాక్ట్ కంపల్సరీ సర్జరీ చేయాలంటారు అలోపతి వైద్యులు, కానీ ఆయుర్వేదంలో దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంది. అది కూడా ఎన్నో శతాబ్దాల క్రితం రాసినటువంటి భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ ఈ విషయాలకు కూడా ప్రాతిపదిక ఉండాలి, క్లినికల్ ట్రయల్స్ ఉండాలి అనేసి ప్రభుత్వము చట్టము చెప్తుంటే, వీళ్ళు కావాలని ఒక రాజకీయం చేయటం కోసం ఇట్లా బాబా రామ్దేవ్ని వీళ్ళు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి లూప్ హోల్స్ అన్ని తీసుకుని వీళ్ళు బయటపడతారనేటువంటి ఆలోచనలో ఉంది కోర్టు. అందువల్ల కోర్టు అంత సీరియస్ అవుతుంది. ఎందుకు శాంతించట్లేదంటే ఇది రీజన్. సో ఇది ఆయుర్వేదం వెర్సెస్ అలోపతి కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, చాలా మంది కావాలని ఫేక్ గా మాట్లాడుతున్నారు. ఏమని అంటే, బాబా రామ్దేవ్ అనేవాడు ఆయుర్వేదంకి ఏదో బ్రాండ్ లాగా, ఈ సుప్రీంకోర్టులన్నీ సైన్స్ నో లేకపోతే అలోపతినో నమ్ముతున్నాయి అన్నట్టు కాదు. ఇట్స్ లైక్ కంప్లీట్ రాంగ్. సైన్స్ వెర్సెస్ నాన్ సైన్స్. ఆయుర్వేదం అయినా సైన్సే, అలోపతి అయినా సైన్సే, హోమియో అయినా సైన్సే. ఎందువల్ల ఇవన్నీ ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్ చేసి అప్రూవల్ అయ్యి బయటకు వచ్చాయి కాబట్టి ఇవన్నీ సైన్స్. ఆయుర్వేదంలో ఎన్నో గొప్ప ఉన్నాయి, హోమియోలో ఉన్నాయి.
అలోపతిలో ఉన్నాయి. అవన్నీ ప్రజలకు ఉపయోగపడేలా మాట్లాడుకోవాలి కానీ, బాబా రామ్‌దేవ్‌ని టచ్ చేయగానే, బాబా రామ్‌దేవ్‌ని ఒక మాట అనగానే ఆయుర్వేదాన్ని అనేస్తున్నారు, యోగాని అనేస్తున్నారు అనే పిచ్చి బుర్రలోంచి చాలా మంది జనాలు బయటికి రావాల్సినటువంటి టైం ఇది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి టైము. ఇదే కాదు, కేవలం ఈ బాబా రామ్‌దేవ్‌ని అనటమే కాదు. బాబా రామ్‌దేవ్ అనేటువంటి చాలా పెద్ద త్రిమింగలం. ఆ తిమింగలం కింద ఎన్నో కోట్ల చేపలున్నాయి. మీరు టీవీ చూస్తే మైగ్రేన్ తగ్గిపోతుందని, ఇంకొకటి తగ్గిపోతుందని, జుట్టు రాలటం గురించి, బట్టతల గురించి ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఫేక్ క్లైమ్స్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ కిందకు వస్తుంది. 1954 యాక్ట్ ఉంది మనకి ఇండియాలో. ఇట్లా ఏవి చేయకూడదు కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితి. దీని గురించి కేసులు ఫైల్ చేయలేని లోకల్ గవర్నమెంట్స్ యొక్క తప్పు ఇదంతా. ఎవరైనా సరే సొల్యూషన్ ఇట్లా ట్రై చేయండి అని చెప్పాలి కానీ ఒకేసారి మ్యాజికల్ గా తగ్గిస్తామని చెప్పకూడదని యాక్ట్ చెప్తోంది. కానీ దాన్ని ఉల్లంఘించి ఎన్నో తప్పులు జరుగుతున్నాయి ఇండియాలో. అందులో ఒక బిగ్గెస్ట్ తప్పు బాబా రామ్‌దేవ్ చేశారు. అందువల్ల సుప్రీంకోర్టు సీరియస్ అవుతోంది. నేను ఇదివరకు కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టా, మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నా. ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ప్రభుత్వాల మీద సీరియస్ అయ్యి తీర్పులు చెప్పడం, ట్రయల్స్ చేయడం, తీర్పు దంగ దేవుడు ఎరుగు, ట్రయల్స్ చేయటం, కనీసం సుప్రీంకోర్టులో ప్రభుత్వం మీద కాస్త కోప్పడి, ప్రభుత్వం కొమ్ము కాచే వాళ్ళ మీద కోప్పడి ట్రయల్స్ చేయటం లేదా జడ్జిమెంట్లు ఇవ్వటం అనేది మీరు త్వరలో చూడడం ఆగిపోతుంది. ఇప్పుడే చూసుకోండి ఏమన్నా ఉంటే. ఇప్పుడిప్పుడే ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇదివరకు 200, 300 జడ్జిమెంట్లు ఒక ఏడాదికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి. ఈ రోజు ఏడాదికి 2, 3, 4, 5 మహా అయితే 10 వస్తున్నాయి. ఇంకొన్నాళ్ళ తర్వాత మళ్ళీ మోడీ ప్రభుత్వం గెలవడం తథ్యం. గెలిచిన తర్వాత మళ్ళీ అవి కూడా తగ్గిపోతాయి. ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా కూడా కాంగ్రెస్ కూడా అట్లాగే మ్యానిపులేట్ చేస్తుంది. మొత్తానికి లీగల్ సిస్టమ్ ని, ఈ జుడిషియరీని కూడా దారుణంగా మ్యానిపులేట్ చేసేటువంటి రాజకీయ వ్యవస్థ మన చుట్టూతో ఉంది కాబట్టి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సరే, బయటకు వచ్చే టాపిక్ నుంచి మొత్తానికి బాబా రామ్‌దేవ్ సంబంధించినటువంటి అంశం అయితే ఇది. సో మీకున్నటువంటి అభిప్రాయాలను అట్లాగే మీరు కామెంట్ చేయండి. మీకున్నటువంటి ఇన్పుట్స్ కూడా మీరు